సో ఏఐ వచ్చేసింది. ఏఐ ఎరా ఇప్పుడు అంతా ప్రతిదీ ఏఐ. సో స్టాక్ మార్కెట్‌లో కూడా ఏఐ వచ్చేసింది. మోసపోతున్నారు చాలామందని ఒక ఏదో టాక్ నడుస్తుంది. అసలు రూల్స్ అన్నీ మారిపోయాయా? అలాగే ఉన్నాయా? అంటే రూల్స్ ఏం మారలేదండి. అంటే ఇప్పుడు మనం ఏఐని తీసుకుంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్‌లో దాని ఇంపాక్ట్ వస్తుంది. ఓకే. అంటే టెక్నాలజీ షిఫ్ట్ అనేది ఎప్పుడైనా వస్తది కదండీ. యెస్. ఆఫ్ 1990స్‌లో కోర్స్. చూసుకుంటే మనకి ఐటీ షిఫ్ట్ అయితే అవును. వచ్చింది. ఐటీ షిఫ్ట్ వచ్చినప్పుడు అంటే మనకు అప్పుడే మైక్రోసాఫ్ట్ రిలీజ్ అయినప్పుడు అవును. మనం ఎక్సెల్‌ని వాడుతున్నప్పుడు అకౌంటెంట్స్ పని అయిపోయిందన్నారు. అవును. మరి నిజానికి అయిందా? అవ్వలేదు. అవ్వలేదు. సో అలాగే ఇప్పుడు మనకి ఏఐ అనేది వచ్చింది. నౌ టుడే ఐటీ బికమ్ ఎ కమోడిటీ. యెస్. సో రేపు ఏఐ కూడా ఏఐ. కమోడిటీ కింద అయిపోతుందండి. కరెక్ట్. అవును. సో ఇంకోటేంటంటే మనం చూసుకుంటే అంటే ఏఐ అనేది కాంపిటీటర్ అనే స్టేజ్ నుండి కోవర్కర్ స్టేజ్‌కి వస్తుంది. ఇప్పుడు అవును. అందరూ అర్థం చేసుకుంటున్నారు, యూజ్ అవును. చేస్తున్నారు. సో అలాగే మన ఫైనాన్షియల్ సెక్టార్‌లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ వస్తదండి. డెఫినిట్‌గా వస్తది. అంతే కదా! సో అది సర్వీస్‌లో వస్తదా? వచ్చిందా? అంటే వాడుతున్నారండి. ఆ! అంటే వాడేస్తున్నారు ఆల్రెడీ. వాడుతున్నారు. ఆ! అంటే అది ఎలాగంటే ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయండి. అవును. అంటే క్లయింట్ సర్వీసెస్ ఉండొచ్చు, రీసెర్చ్ ఉంటది, అలాగే ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎక్కువ ఎగ్జిక్యూషన్ పార్ట్స్‌లో ఇప్పుడు మనం ఎక్కువ వాడుతున్నారు దీన్ని. అంటే ఎవరైతే ట్రేడర్స్ చేసుకుంటారో ఈ ఆల్గో ట్రేడింగ్ అని, అవును. దానికి సంబంధించి కొంత ప్రోగ్రామ్ డేటాను తీసుకునే దానిలో కరెక్ట్. గాని కరెక్ట్. వీటన్నిటికి కూడా ఏఐ వాడుతున్నారండి. ఓకే. సార్ ఒక్కటి క్లియర్‌గా చెప్పండి సార్. అంటే ఏఐ వచ్చాక ఒక సామాన్యుడు ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అయిందా? కాంప్లికేట్ అయిందా? అంటే ఇక్కడ డేటా డేటా ఏదైతే ఉందో అంటే మనకి ఎట్లా అంటే అండి, మనం ఒక దాని గురించి సెర్చ్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్‌ని మనం తీసుకుంటున్నాం. అవును. ఇప్పుడు వరకు ఏఐ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్‌ని ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసి ఇస్తుంది మనకి. అంటే హై ఎండ్ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా మనకి ఓకే. ఓకే. ఇంటెలిజెన్స్‌గా ప్రాసెస్ చేసి ఇస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి టైం సేవ్ అవుతది. రెండోది ఏంటంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే. కానీ ఎన్ని చేసినా ఈ ట్రేడింగ్ అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్‌లో డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమనే కదండీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు తీసుకునే డేటా అనేది హ్మ్. తీసుకున్నది. హ్మ్. హ్మ్. మీరు దాన్ని డెసిషన్ మేకింగ్ అనండి, జడ్జిమెంట్ ఎందుకు అవనండి. ఏఐ అదే చేస్తుంది. ఇప్పుడు అదే జడ్జ్ చేసేస్తుంది గదా! అంటే ఇదైతే బెటర్, ఇది తీసుకుంటే బెటర్ అని అదే చెప్పేస్తుంది గదా! అంటే డేటా ఇస్తుంది. డేటాని ప్రాసెస్ చేసి ఇస్తదండి. అంటే అవును. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సపోజ్ కంపెనీ సేల్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు సపోజ్ హ్మ్. మనకి కంపెనీ యొక్క రిజల్ట్స్ ఇస్తే కానీ మనకి రిజల్ట్స్ తెలీదు. కరెక్ట్. కానీ కంపెనీ ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉందో మనం ఇవాళ ఏఐ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బ్రహ్మాండంగా. ఓకే. హ్మ్. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి? కంపారిజన్స్ ఏంటి? ఇవన్నీ ఏఐ చేసేస్తది. కానీ కంపెనీ యొక్క సీఈఓ గాని, లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ గాని, కంపెనీ యొక్క ఫోర్‌కాస్ట్ గాని ఏఐ ఇవ్వలేదు కదా! ఓకే. అది డెఫినిట్‌గా హ్యూమనే డెసిషన్ తీసుకోవాలి కదా! రైట్. రైట్. అలాగే కాన్ కాల్స్ ఉంటాయి మనకి. అంటే కంపెనీ కాన్ కాల్స్ ఇచ్చినప్పుడు, ఆ కాన్ కాల్స్ డేటానంతా ఇది అనలైజ్ చేసిస్తది మనకి సింపుల్ ఫార్మాట్‌లో. అచ్చా! కానీ ఓకే. అందులో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి? అంటే ఆ కాన్ కాల్‌లో హ్మ్. వాళ్ళు సపోజ్ వాళ్ళేదో ఒక చిన్న వర్డ్ వాడతారు. అవును. ఏదో లిక్విడిటీ రిస్క్ అంటారు. కానీ అది మిస్ అవ్వచ్చు కదా ఏఐ. ఓకే. ఏఐ మిస్ అవుద్దంటారా? అంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తది కదా సార్. హ్మ్. హ్మ్. హ్యూమన్ థింకింగ్ అనేది డిఫరెంట్ కదా! ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. యాహ్! ఆ! ఆ అంటే డేటాని నేను డిరైవ్ చూస్తే అంటే చేస్తది. నేను తప్పుగా అనుకోకండి. నేను ఒకటికి 10 సార్లా అంటే నేను ఏఐని అడిగాననుకోండి. హ్మ్. నేను రిలయన్స్ షేర్ కొనొచ్చా? అని హ్మ్. అడిగితే అది చెప్పేస్తుంది. ఆ! నే అది ఎలా చెప్తదండి? ఆ! మీకు పీఈ రేషియోస్ అవ్వచ్చు, పెగ్ రేషియోస్ అవ్వచ్చు, యెస్. లేకపోతే లాస్ట్ Q1, Q2, Q3 యొక్క కంపారిజన్స్ అవ్వచ్చు. యెస్. ఇవన్నీ ఇస్తది. అంతే. కానీ ఇవన్నీ పాస్ట్ డేటా అనేది మన దగ్గరుంది. అవును. కానీ డెసిషన్ ఫ్యూచర్ ఎవరు తీసుకోవాలి? కరెక్ట్. మనమే మనమే తీసుకోవాలి. తీసుకోవాలి. ఓకే. సో, ఈజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతది. అంటే ఇప్పుడు మీకెలా అంటే సపోజ్ మీకు ఒక 200 కంపెనీల గురించి అనాలిసిస్ కావాలి. అవును. ఇదివరకేంటి ఈచ్ కంపెనీ మీరు సెర్చ్ చేసుకొని అవును. 4 వెబ్‌సైట్‌లో చూసుకొని మీరు యెస్. కంపేర్ చేసుకోవాల్సొచ్చేది. అవును. ఇప్పుడు ఏఐ మీకు డేటా అంతా పుల్ చేసి ఇస్తది. ఒక్క నిమిషంలో. అవును. అది మీకు ఈజీ అవుతదండి. సో, కరెక్ట్. డెసిషన్స్ తీసుకోవటానికి గాని, మోర్ నంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయటానికి గాని ఏఐ మనకి ఈజీ అవుతదండి. సో, హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు? ఈ ఈ క్షణానికి అంటే ఈ రోజుకి. ఎవరిది పైచేయి? అంటే హ్యూమన్‌దే పై చేయి మళ్ళీ ఉంటదండి. హ్యూమన్‌దే. హ్యూమనే పై చేయి కదండీ! ఓకే. సో, మీకిప్పుడు మీరేం చేయగలరు? డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు. ఆ ఓకే. డేటాతో మీరు కొన్ని డెసిషన్స్ చేయాలి. అవును. కొనాలా? వద్దా? అవును. సో, మళ్ళీ మనదే డెసిషన్. మనదే డెసిషన్. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు ఏఐ చెప్తది సార్. ఏఐ కొన్ని ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసి ఇస్తది మనకి. అవును. ఇది ఫండమెంటల్‌గా వాల్యూ పిక్ అని. ఓకే. కానీ ఈ వాల్యూ పిక్కే. కానీ మార్కెట్‌లో రిటర్న్ రావట్ల. హ్మ్. వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్ చూసుకుంటే 1990స్ లేకపోతే ఆ టైంలో ఏముండేది? డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంతొస్తుందనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేసేవాడు. అవును. అవును. తర్వాత ఫండమెంటల్‌గా ఇది ఎలా ఉంది? దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూసారు. అవును. తర్వాత ఎరా ఏమొచ్చింది? గ్రోత్ స్టాక్స్.
అంటే ఫ్యూచర్లో వీళ్ళకి గ్రోత్ ఉంటుంది. అంటే టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో యాంటిసిపేటెడ్ ఇది ఎంత మార్కెట్ ఉంది దీనికి, మార్కెట్లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారు అనేది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడంతా కూడా మీకు ఆప్టమిస్టిక్ బయింగ్, అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండి. అవును, అంటే మీకు లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది, ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది. అవును. ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూ బై చేస్తున్నారు. చూస్తున్నాడు. అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో, అంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఫండమెంటల్స్ మారవు కదండి. మారవు. సో ఫండమెంటల్స్లో చేంజ్ రాదు. అంటే మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1960s ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ 8 years ఉండేది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే 4 to 6 monthsకి వచ్చేసింది. అంటే బిహేవియర్స్ చేంజ్ అవుతాయి, కానీ కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ కానీ ఫండమెంటల్ ప్రాసెస్లు మారవు కదండి. మేబీ కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు, అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారచ్చు కొంచెం. ఓకే, గ్రోత్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, అసెట్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారచ్చు, కానీ ఫండమెంటల్స్ అయితే మారవు కదండి. రైట్. అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం చేస్తారు, నెలకు 10,000 అలా స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుకుంటారు. 10,000, 20,000, 60,000 ఇట్లా మంత్లీ యావరేజ్గా. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏఐ టూల్స్ పనిచేస్తాయా, లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏఐని? ఏఐని ఎవరైనా వాడచ్చండి. అంటే సౌలభ్యం ఉందా? ఉందండి. చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, తీసుకుంటే మనం చేయొచ్చు. కానీ ఎంత చేసినా, అంటే ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మార్కెట్లో మనం కొంటున్నామండి, మార్కెట్ని ఏం డిరైవ్ చేస్తుంది? మార్కెట్లో రిస్క్ డిరైవ్ చేస్తుంది, టైం డిరైవ్ చేస్తుంది, ఎమోషన్ డిరైవ్ చేస్తే, ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి. ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి? ఎమోషన్స్లో మిస్ అవుతాడు. సో ఏం చేస్తుంది మనకి, ఇదిగో ఇది స్టేబుల్గా ఉండు అని చెప్తుంది, కానీ రిజల్ట్ అనేది ఏంటి? ఈ 4 మనం చేసాం కరెక్ట్గానే, కానీ రేట్ రిజల్ట్ ఎవరు ఇవ్వాలి? మార్కెట్ ఇవ్వాలి. సో అది ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మనం ఎఫ్ఎంసీజీ స్టాక్ తీసుకున్నాము, ఏఐకి ఇచ్చారు, ఇది మంచిదా కాదా అంటే ఫండమెంటల్స్ అన్ని చెక్ చేస్తే బాగానే ఉంది, 8 years నుండి రిటర్న్ లేదు, ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు మీరు 100 రూపీస్లో స్టాక్ కొని 110లో మీరు అమ్మారు, 10 రూపాయలు లాభం వచ్చింది. ఓకే, ఇదే స్టాకు 90లో కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపాయలు లాభం వచ్చింది. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? లాభం అయితే వచ్చింది. 100లో కొని 110లో అమ్మారండి, 10 రూపాయలు యాజ్ ఇన్వెస్ట్మెంట్కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 90లో కూడా కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపీస్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది? పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్లో డిఫరెన్స్ ఉంది కదండి. 90 రూపాయలది 100 రూపాయలు, 10 రూపాయలు అమ్మితే మీ ఇన్వెస్ట్మెంట్ 90,000కి మీకు 10,000 వచ్చింది. అక్కడ 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్కి 10,000 వచ్చింది. దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ 1 or 0.5% డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డెసిషన్స్, ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి? అట్లా మనం ఏంటంటే డెసిషన్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండాలండి.